చక్కగా రమ్మని చెప్పండి, తీసుకుంటాను నేను. తప్పకుండా నేను తీసుకుని చెప్పట్లేదు గదా! హిస్ వాయిస్ ఈస్ ఇంపార్టెంట్. కానీ అది ఇలా ఆయన వస్తే ఒక నిమిషం చెప్పేదండి. డెఫినెట్లీ లీడ్ టు ఎ వెరీ కాదు బ్యాడ్ కాదు. ఇంప్రెషన్ అన్నమాట. ముందు కూడా వేరే వాళ్ళు ఇంకో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొచ్చారనుకోండి ఇట్లా. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు క్రైస్తవాన్ని రిప్రజెంట్ చేసుకుంటొచ్చి, కృష్ణుడి బొమ్మ పెట్టుకొనొచ్చి, ఏదో ఇక పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకొస్తే ఎంత బాగోదు కదండీ! మీరు ఆలోచించండి. కాదండి, కాపరి అనేది పిచ్చి పేరు ఎలా అయిందండి అసల? కాపరి నేను అనేది క్రిస్టియన్ పేరు కాదుగా. కాపరి గారిని పిచ్చి పేరు అనట్లేదు. మీరు కాదు కాదు. కాపరి అనేది పిచ్చి పేరు కాదు కదా! నో. కాపరి గారిని నేను పిచ్చి పేరు అంటలేదండి. మీరు అలా అనొద్దు. ఒకవేళ రేపు ఎప్పుడన్నా ఇంకకంటే భయంకరమైన పేర్లు పెట్టుకొస్తే ఏం చేయాలని నేను చెప్తున్నాను అంతే. అప్పుడు వచ్చినప్పుడు మీరు అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఎందుకు తీసేయడం అంటున్నా. వదిలేయండి. లీవ్ ఇట్ ద టాపిక్. ఆయన పేరు మార్చుకొస్తే తీసుకుంటాను, లేకపోతే తీసుకునేది లేదు. ఖరాఖండిగా చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు సార్ నిజంగా. నిజంగా పద్ధతి కాదండి. ఫర్ మీ. మీ ఇష్టం అదంతా. లేదు లేదు. లేదు దట్ ఇస్ లేదు. అప్ టు యూ. ఇప్పుడు నాకేమవుతుందంటే ఇప్పుడు నేను కంటిన్యూ చేశాను అనుకోండి. చెప్పేదేనండి. ఇప్పుడు ఎలా అనిల్ ఉంటుందంటే గారు ఇది ఒక్కరే ఉంటారు. వినయ్ గారిని కూడా తీసుకోను. బికాజ్ బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి. ఒక్కరా వారు ఇద్దరా పేరు కాదండి. మార్చుకొస్తే తీసుకుంటాను. అప్పుడు వినయ్ గారు కూడా వస్తారు. అంతవరకు మీరిద్దరే మాట్లాడండి ప్లీజ్. సీఎం గారు ఇప్పుడు ఒక్కరా ఇద్దరు కాదు. ఇప్పుడు నేను కంటిన్యూ చేశాను అనుకోండి, నేను నా టీమ్ మెంబర్‌ని కాదని పక్కకు తోసేసి నేను వచ్చినట్టు ఉంటది. ఆలోచించండి ఒకసారి. అందుకనే చెప్పండి. నేను చెప్తే వినరు పృథ్వీ గారు. ఎందుకంటే ఆయనకి నాకు మంచి గుడ్ రిలేషన్ కూడా లేదు ఇంతవరకు ఎప్పుడు కూడా. ఒకసారి చెప్పండి ప్లీజ్. రిక్వెస్ట్ హిమ్ టు చేంజ్ ద నేమ్ అండ్ కమ్ బ్యాక్ లైక్ లాస్ట్ వీక్. ప్లీజ్. ప్లీజ్. వినయ్ గారు నేను చెప్పినప్పుడు మాట్లాడండి దయచేసి. మధ్యలో మాట్లాడొద్దు. వినయ్ గారు ఈ లోపల మాట్లాడండి ఒకసారి శరణ్ గారితోటి. ఇంకొకసారి లాస్ట్ టైమ్. ఓకే అండి. ఓకే. రైట్. సీఎం గారు చెప్పండి. ఇప్పుడు మీకు ఇబ్బంది ఆ ఐకాన్ తోటే కదా? ఏ ఐటము? ఐకాన్ తోటే కదా? లోగో తోటే కదా? లేదులేండి. లాస్ట్ టైమ్ ఎలా వచ్చారు రండి, పద్ధతిగా బాగుంటుంది. కాదు సార్. ఒకసారి చెప్పేది వినండి. ఒక్క నిమిషం. సీఎం గారు. హిస్ లోగో. ఐ ఒక్క మీన్ నిమిషం. దట్ సీఎం గారు. దట్స్ ఫైన్. సీఎం గారు ఒక్క నిమిషం. సీఎం గారు నేను ఎందుకు అంటున్నానంటే ఇందాక నుంచి నా విషయం ప్రస్తావన ఎదిగిస్తున్నానంటే వారు నన్ను చూసొచ్చి మాట్లాడారు. అభ్యంతరం ముందు నాకుందండి. ఆ సీఎం గారు కాదు. అభ్యంతరం యువతలు మాట్లాడుతున్న నాకుంది. అర్థమైందా? మీ దగ్గర రాలేదు ఇంకా. సీఎం గారు ఒక్క నిమిషం. అక్కడ ఆ రోజు మాట్లాడుతున్నప్పుడు కూడా జల ప్రళయం అని లింక్ చేసి అంటే క్రిస్టియన్ గా నేను మాట్లాడతానన్నదే వారు ప్రస్తావించారు. కాబట్టి కాపర్ గారు పృథ్వీరాజ్ అని పేరు పెట్టుకోవడం రావడం సముచితం. పోయిన వారం కూడా అలాగే వచ్చారు. ఐకాన్ తీసేసి కాపర్ అనే పేరు పెట్టుకుంటాను. నో పేరు కాపరి వద్దు, ఐకాన్ కూడా వద్దు. దయచేసి విన్నపం సీఎం గారు విన్నవిస్తున్నారు, నేను విన్నవిస్తాను. సీఎం గారి డిస్కషన్ అసలు రాదు. వినయ్ గారు మీ అబ్జెక్షన్ తర్వాత ఫస్ట్ నేను ఐ హావ్ టు మెయింటైన్ ద డెకోరమ్ ఆఫ్ ద ప్యానల్. మీరు కామ్గా ఉన్నాడు వినయ్ గారు, నేను మాట్లాడుతున్నాను కదా. కిరణ్ గారు చెప్పండి ప్లీజ్. ఎవరికి ఇబ్బంది లేకుండా మీరు పైన థంబ్నెయిల్ వేసేయండి సార్. అందరికి మీ స్క్రీన్ మీద రామాయణంలో నిజాల వేట అనే కనిపిస్తుంది జనాలకి. ఇంకెవరికి వెనకాల ఎవరు ఉన్నారనేది కూడా కనపడదు. ఓన్లీ వాయిస్ ఒకటే వినబడుతుంది. లేదండి నేను నో యాక్చువల్గా ఏంటంటే మీకు అదే కదా అభ్యంతరం. కాదు ఒక్క నిమిషం. మీకు ఇప్పుడు ఆయనకి ఎలా ఉంటుందంటే నా ఛానల్ నేను రిప్రజెంట్ చేసుకోకుండా నన్ను మార్చమన్నారని చెప్పి అనిపిస్తుంది ఆయనకి. దాని బదులు మీరు మీకు ఇబ్బంది ఏంటి? మీకు దాంతో ఇబ్బంది కాదుగా. పైన అందరికీ నా ఛానల్ ద్వారా ఇలా కనిపిస్తున్నది ఇబ్బంది. సో దానికి మీరు నో ఐ డూ హ్యావ్ సమ్ మోరల్స్ అండి. అదే కాదు. I do have some morals. I have to maintain those morals అన్నమాట. ఎందుకంటే ఎవరికి కనపడదు కదా. మీకు కనపడదు, ఎవరికి కనపడదు అది. వినండి కిరణ్ గారు.
ఐ నో అబౌట్ దట్ అనమాట. సో వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ఆల్సో ఎవ్రీథింగ్ ఐ నో. అంత చిన్నపిల్లలు ఎవరు లేరు ఇక్కడ కదా, కాబట్టి లాస్ట్ టైం లాగా మార్చుకోరమ్మని చెప్పండి, ఐ విల్ టేక్. నేను సీఎం తీసుకుని అంటలేదు గారు కదా, కాదు తీసుకుంటా కాదు తప్పకుండా. ఒక్క నిమిషం, మీరు లేని ఇంటెన్షన్స్ ఆపాదిస్తున్నారు. మీరు లేని ఇంటెన్షన్స్ ఆపాదిస్తున్నారు. ఆయన రైట్. ఛానల్ లోగో చూడండి, ఇంకా డిస్కషన్ వద్దండి. శరణ్ గారు వచ్చారు. శరణ్ గారు ఇంకా వదిలేయండి. కిరణ్ గారు సారీ, ఇంకా ఆపేద్దాము. కాదండి. ఇప్పుడు మీరు శరణ్ గారు కనీసం నా ఛానల్లో పెట్టుకోవడానికి మీరు ఇవ్వట్లేదు. నేను అడిగిన రిక్వెస్ట్ మీరు తీర్చట్లేదు. ఆయన ఎవరు వచ్చినా సరే నేను మాట్లాడడానికి సిద్ధం అని చెప్పి నేను మీ ఛానల్కి ఎన్నిసార్లు ఇన్ని రోజుల నుంచి వస్తున్నాను. నా మీద అరిచినా సరే నేను వస్తున్నాను కామ్గా తలొగ్గి. ఎందుకు మాట ఇచ్చాను కాబట్టి. నేను జస్ట్ థంబ్నెయిల్ పెట్టండి అని అడిగిన, ఎవరికి కనపడదు. పక్కన వచ్చిన క్రైస్తవులకు కూడా ఆ లోగో కనపడదు, ఎవరికి కనపడదు. అది మీరు ఈ కిరణ్ చిన్న గారు రిక్వెస్ట్ కూడా పూర్తి చేయలేకపోతున్నారు. తప్పకుండా కిరణ్ గారు నేను ఎలా వినండి తీసుకోవాలి వినండి చెప్పండి. కిరణ్ గారు వినండి. కాదు మీరు వినండి ఇప్పుడు నేను వినండి ఇన్ని కిరణ్ గారు, పాయింట్లు చెప్పే కదా, ఒక నిమిషం నేను ఎలా ఉండండి, తీసుకోవాలి చెప్పండి దీన్ని. ఒక్క నిమిషం వినండి కిరణ్ గారు. మనకి టైం వింటాను అవుతుంది. నేను ఈ ప్రతిదీ ఈ షో వింటున్నా. అయిన తర్వాత మాట్లాడదాం మన ఇద్దరము. నేను మిమ్మల్ని ప్రత్యేకంగా మాట్లాడతాను, మీకు అన్ని నేను ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేస్తాను. ముందుకు వస్తే ఇప్పుడు చెప్పానండి. ఆర్గ్యుమెంట్ వద్దు. నన్ను ఒక్క వెనక నిమిషం పెట్టేసేయండి సీఎం గారు. వారి వినయ్ ఇరువురు గారు ఒక్క నిమిషం మాట్లాడుకుంటారు. ఆగండి. వన్ బై వన్ ఒక నన్ను నిమిషం వెనక ఆగండి. పెట్టేసేయండి. సీఎం గారు ఒక మాట వినండి. నన్ను నేను వెనక ఇప్పుడు పెట్టేసేయండి. నేను ఇప్పుడు ముందుకు వస్తే నా వాళ్ళని కాదని ఆయన్ని మీరు తీసుకోకపోయినా సరే, పోతే పోనీ కాపర్ ఏమైపోయినా నాకు పర్వాలేదు, నేను ఆయన లైవ్ పెట్టొద్దని చెప్పి ఆయన ఇక్కడికి పిలిచారు. అయినా పర్వాలేదు నేను ముందుకు వెళ్తానంటే ఎలా ఉంటుంది చెప్పండి నాకు ఆయనకి మధ్య. కిరణ్ గారు ఏముందండి అందులో, ఆయన లోగో మార్చడం ఇట్స్ మ్యాటర్ కాదు ఆఫ్ కాదు మినిట్, మ్యాటర్ ఆఫ్ సెకండ్. అసలు అది మీరు థంబ్నెయిల్ పెడితే ఏమవుద్ది, మీకు ఎవరికి కనపడదు. వద్దులేండి. నో దట్ నాకు అంటే నచ్చలేదు కిరణ్ యాక్చువల్లీ. గారు, అదే ఇప్పుడు నేను మీరు ప్రొసీడ్ అయితే పృథ్వీ గారు గొంతు బాగా ఎవరు వినండి. గుర్తుపట్టరా? కిరణ్ గారు, ఒక్క సెకండ్. పృథ్వీ గారు గొంతు ఎవరు గుర్తుపట్టరా తెలుగు ప్రపంచంలో మీరు అనేది? ఆయన తెరానకాలు అందరూ మాట్లాడితే అయ్యో, మీరు గుర్తుపడతారు. ఎందుకు గుర్తుపట్టడం అది కాదు మధ్య మధ్యలో సమస్య. ఆర్గ్యుమెంట్ ఎక్కువ చేస్తారు. కిరణ్ గారు ఈ సీఎం గారు ఒక్కసారికి ఒక్క నా మాట, మాట నా రిక్వెస్ట్ దయ తీసుకోండి. ఉంచి కాదు కాదు, నా వినండి రిక్వెస్ట్ వినండి తీసుకోండి. ఈ- ఒక్కసారి వినండి చెప్పేది వినండి వినండి. వినండి కిరణ్ గారు, ఈ షో అయిన మీ- తర్వాత మీరు, నేను, కాపర్ గారు ఒక్క నిమిషం 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు. ఇప్పుడే సరే 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ఇప్పుడే మాట్లాడదాం. అది 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, ఇప్పుడే అవ్వదు. మాట్లాడదాం. నేను తీసుకోను, ఆయన పేరు మార్చేంత నేను తీసుకోను. ఆయన లాస్ట్ టైం అదేనండి, థంబ్నెయిల్ పెట్టుకోండి. మీరు పైన థంబ్నెయిల్ పెట్టొచ్చు కదా. నోవే అండి, నేను తీసుకోను. అంటే ఇప్పుడు నన్ను కూడా వెళ్ళిపోమంటున్నారు మీరు. నేను క్లియర్ గా చెప్పాను. ఎందుకంటే నో ఐఎమ్ నాట్ సేయింగ్. చెప్పేది వినండి. నేను ఒక మాట వినండి. నేను ఆయన గురించి కిరణ్ గారు, మీరు ఆయన అనుకోండి వినయ్ ఇందాక మీరు గారు ఎట్లా ఒక్క అన్నారు? నిమిషం మీరు రాకండి సార్ మధ్యలో. ఆయన మీరు ఆపాదించారు వినయ్ అన్నారు. గారు మధ్యలో ఆయన మీరు రాకండి. మిమ్మల్ని వెళ్ళిపోమని అన్నారా? వినయ్ గారు మధ్యలో మీరు వినయ్ గారు రాకండి మీరు దయచేసి. రావద్దండి మధ్యలో అనవసరంగా. ఎందుకు వస్తారు మీరు అనవసరంగా? నేను కిరణ్ సీఎం గారు గారితో నన్ను మాట్లాడుతున్నా. ఎందుకు వెనక పెడుతున్నారండి? ఒక్క నిమిషం అండి, మీరు అందరూ ఎందుకు నన్ను పిల్లవాళ్ళు చిన్న పిల్లలాగా వెనకాల పెట్టేస్తున్నారండి? ఐఎమ్ ఆల్సో డూయింగ్ డాక్టరేట్, ప్లీజ్ రెస్పెక్ట్ మీ. అఫ్ కోర్స్ ఐ మైట్ బి షేరింగ్, ఐ మైట్ కొలాబరేటింగ్ విత్ యూ. ప్లీజ్ కిరణ్ గారు, ఇక్కడ చిన్న పిల్లలు ఎవరు వినయ్ లేరు. గారు మరి ఆగండి. ఒక నిమిషం కిరణ్ గారు ఆగండి, ఒక నిమిషం. మీరు ఇందాక సీఎం గారు అనబోతుంటే ఆయన అన్న మాటలు మీరు ఎందుకు అనుకుంటున్నారండి అని అంటున్నారే. ఇప్పుడు ఆయన వెళ్ళమని అన్నాడా మిమ్మల్ని? సీఎం గారు అన్నారా? నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటున్నా. లేకపోతే మీరు నాకు కాపర్ గారికి తగులుతుంది. కాదు సీఎం గారు ఇప్పుడు దయచేసి సోదరా, ఈ లైవ్ మీకు కోసం గ్రూప్ లో కూడా ఒక సోదరుడనే నేను భావించి గౌరవించి అంత చక్కగా తెలుగులో మాట్లాడుతుంటే మీరు ఎందుకు దాన్ని పరిగట్టుకుని మీరేదో దీనంగా అర్థించినట్టు, ఆయన ఏదో దాన్ని నల్లిఫై చేసినట్టు? నేను అర్థించట్లేదు. నేను మీరు అర్థించట్లేదు. ఒక ఇది మాట ఎక్కడ దాకా నన్ను వెళ్తుందో మాట్లాడనివ్వండి, ఒక చెప్తున్నా. నిమిషం, ఒక 60 సెకండ్ నన్ను మాట్లాడనివ్వండి. వారు పోయిన వారు మరి అంత చక్కగా పృథ్వీరాజ్ అని పేరు ఎందుకు పెట్టుకొచ్చారండి? కాపరంటే ఆయన తీసుకోరనే ఫోన్ కదా? నుంచి వచ్చారు ఆ రోజు. అవన్నీ లేదా ఆయన కాదండి. వేరే మెషిన్ నుంచి వచ్చారు. ఇప్పుడు ఆయన కొత్త మెషిన్ ఇప్పుడు తీసుకున్నారు. నేనే కొత్త దాంట్లో చెప్తున్నా, లాగిన్ సీఎం అయ్యారు గారు ఇప్పుడు. తర్వాత వస్తారండి. సీఎం గారు తర్వాత వస్తారు, ఛానల్ ఓనర్ గా. అవన్నీ తర్వాత ఆయన న్యూట్రల్ పర్సన్. ప్రధానంగా నేను క్రైస్తవుడిని కాబట్టి నాకే అబ్జెక్షన్ ఉంటది. నేను చెప్తున్నాను, విన్నవించుకుంటున్నాను. ఆయన్ని పృథ్వీరాజ్ అని పేరు పెట్టుకుని రమ్మనండి. నేను వెనక్కి వెళ్ళిపోతున్నా, మీరు మాట్లాడుకోండి. మీరు అనిల్ గారు, నేను వెనక్కి వెళ్ళిపోతున్నా. రైట్ అండి, మీరు బ్యాక్ వెళ్ళిపోండి. సీఎం గారు ప్లీజ్ సీఎం కిరణ్ గారు గారు ఒక నిమిషం ఉండండి. వెయిట్ కిరణ్ గారు ఒక నిమిషం ఉండండి ప్లీజ్. శరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఏం లేదు, ఒక చిన్న డిస్ప్యూట్. ఎందుకంటే కాపర్ గారు లాస్ట్ టైం పృథ్వీరాజ్ అని పెట్టుకుని వచ్చారు మంచి లోగోతోని. నాకు అబ్జెక్షన్ తీసుకున్నాను. బట్ ఈసారి మళ్ళీ కాపర్ అని పెట్టుకొని ఆ లోగో పెట్టుకొచ్చారు కాబట్టి నాకు అబ్జెక్షన్ అని చెప్పాను. అందుకని కాపర్ గారిని వెనక పెట్టాను. అందుకని కిరణ్ గారు అడుగుతున్నారు అనమాట, అలా చేయడం కరెక్ట్ కాదండి. సో దట్ డిస్కషన్ ఇస్ గోయింగ్ ఆన్, దాన్ని పక్కన పెట్టండి. అపార్ట్ ఫ్రమ్ దాట్ అయితే మనం ముందుకు వెళ్దాము. కిరణ్ గారు, అనిల్ గారు, మీరు మోడరేటర్ ఉండండి. అది మీరు ఎత్తిన వేసుకోకండి. అబ్జెక్షన్ నేనే లేవనెత్తుతున్నా. కాపర్ అనే పేరుకి అబ్జెక్షన్ నాది లేవనెత్తురా. మీరు క్రిస్టియన్ కాదు, మీకు సంబంధం లేదు. సీఎం గారు అబ్జెక్షన్ లేవనెత్తుతుంది నేనే లేవనెత్తానండి. కిరణ్ గారు దయచేసి ఈ ప్రపంచానికి ఇలాగే పోనివ్వండి. అబ్జెక్షన్ వినయ్ గారు ఒకటే మాట నేను కూడా చెప్తున్నాను. ఒక నిమిషం. సీఎం గారు నేను- పని లేదండి. ఏదైనా కాదు, నన్ను అడగండి. నాకు ఈ మీ కాపర్ గారు intentions ఆ అన్ని పేరు clear గా మార్చుకోవాలి లేదా నన్ను అర్థమవుతుంది. అడగండి. అదే మిమ్మల్ని నన్ను అడుగుతున్నా. అడగండి. మీ intentions క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు నేనేమన్నానంటే థంబ్నెయిల్ వేయండి, ఎవరికి కనపడదు అన్న. మీకు ఏం నన్ను అబ్జెక్షన్ చెప్పండి అడగండి. దాంట్లో. కిరణ్ గారు ఈ విషయం అంతా, కాపర్ గారి విషయం అంతా నన్నే అడగండి. సీఎం గారు పనే వినయ్ లేదు. గారు నన్ను ఇప్పుడు అడగండి. కాపర్ గారు వచ్చినప్పుడు మీరు పైన థంబ్నెయిల్ వేస్తే ఎవరికి కనపడదు. మీకు ఎలా కనపడుతుంది నాకు చెప్పండి. మీకు ఇబ్బంది, ఏం నాకు అభ్యంతరం? ఇబ్బంది,
నేను చాలా ధైర్యవంతుని మొహం చూపించుకుని మాట్లాడుకుంటా. ఎలా ఇబ్బంది చెప్పండి? thumbnail వేస్తే మీకు ఏంటి ఇబ్బంది చెప్పండి? ఏమండి కిరణ్ గారు, ఎవరు thumbnail బూతులు వేస్తే తిట్టినా మీకు ఏంటి ఇబ్బంది అని అడుగుతున్నా. నాకు సమాధానం చెప్పండి నాకు మీరు. ఇబ్బంది లేదండి. వినండి, నేను మొహం చూపించుకుంటూ మాట్లాడే రకం. thumbnail వేస్తే పైన అడ్డుగా మీరు ఓవర్లే వేస్తే మీకు ఏమి ఇబ్బంది? ఇబ్బంది ఇబ్బంది ఏమి ఇబ్బంది అని అడుగుతున్నా. చెప్పండి ఇబ్బంది ఏంటి చెప్పండి మీరు. అందరు మ్యూట్ లో ఉండండి. నేను ఇస్తాను మైక్ ఒక్కొక్కరికి. అందరు మ్యూట్ లో ఉండండి ప్లీజ్. వినయ్ గారు మీరు కూడా మ్యూట్ లో ఉండండి. దయచేసి అన్మ్యూట్ చేసుకోవద్దు నేను చెప్పేంత వరకు. కిరణ్ గారు మీరు కూడా మ్యూట్ లో ఉండండి ప్లీజ్. రైట్, అయితే మనం ముందుకు వెళ్దాము. ఎవరు వెళ్ళిపోయారు బయటికి మళ్ళీ? రైట్, మనం ముందుకు వెళ్దాము. ఒకవేళ పృథ్వీ గారు మరలా పేరు మార్చుకొస్తే తప్పకుండా తీసుకుంటాను. ఎప్పుడు ఆయన రారండి, ఆయన చెప్పారు క్లియర్ గా రాను అని. వదిలేండి, అయితే వదిలే. మీరు చేస్తారా? మీరు కూడా చేయరు? చెప్పండి ఒక మాట. వదిలేస్తే నన్ను కూడా మీరు వెళ్ళిపోమంటున్నట్టే. మిమ్మల్ని తప్పకుండా అన్ను. సో చెప్పేది వినండి. మీ వల్ల వినయ్ గారిని బ్యాక్ స్టేజ్ పెట్టినాను. ఓన్లీ మన అనిల్ గారు ఉంటారు, మీరు ఉంటారు, అంతే ఉంటారు. ఇంకెవరు ఉంటారు అన్నమాట. నేను ఎవరున్నా పర్వాలేదు, నేను ఒక్కడిని చేయడానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు. ప్రాబ్లం ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను, నాకు ఆ ధీరోదాత్వం నచ్చింది, ఆయన వీరత్వం. చెప్పేదండి, నేను ఒక్కడిని మాట్లాడగలను. కానీ ఏమండి, నేను కూడా షేమ్డ్ గానే ఫీల్ అవ్వాలండి. ఇప్పుడు నేను వెనక్కి వెళ్తున్నాను, నేను షేమ్ఫుల్ గానే ఫీల్ అవ్వాలి. ఐఎమ్ ఆల్సో సేమ్ పేజ్ విత్ కిరణ్ గారు. ఏమండి కిరణ్ గారు, మీరు బట్టిన కుందేటి కన్నా ఇంత ముందు అన్నారు నేను పట్టుకోనండి అని. ఆ మాటకే రండి, అంత విజ్ఞతగా రండి దయచేసి. పట్టుకోను. ఆ రోజు మీరు గంటన్నర సేపు విసిగిచ్చినా సరే నేను మాట్లాడలేదు. నేను ఒక్కనే మాట్లాడతాను, మీరు ఒక్కళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా పర్లేదన్నారు. ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మీరు అనుకున్నట్టు ఒక్క నిమిషం ఆగండి. మీరు చాలా బుల్డోజ్ చేసి మాట్లాడుతున్నారు కిరణ్ గారు. నేను వినయంగా అని వినండి ఒక్క నిమిషం అయితే ఆగండి. నేను మీకు అయిపోయిందని చెప్పినా మీరు మాట్లాడతారు. కానీ మీకేమని చెప్తున్నానంటే, విన్నవించుకుంటున్నానంటే, పృథ్వీరాజ్ గారు ఇప్పుడు మీ తరపు నుంచి ఎట్లా షేమ్ఫుల్ గా అని మీరు అనుకుంటున్నట్టు ఇబ్బంది ఫీల్ అవుతున్నారో, నేను అంతే షేమ్ఫుల్ గా ఫీల్ అవుతున్నా. ఏం పర్లేదు, మమ్మల్ని ఇద్దరు వెనక దోసేయండి. మీరు అన్నట్లు ఇంతకుముందు నేను ఒక్కడైనా మాట్లాడతా అన్నారు. అది అనిల్ గారు ఉన్నారు. ఆయన ఇంతవరకు నోరు తెరవలేదు. దయచేసి లైవ్ లోకి వెళ్ళిపోండి సీఎం గారు. ఇది నా ఫైనల్ రిక్వెస్ట్ అనుకోండి. మీరు స్టార్ట్ చేసేయండి. కిరణ్ గారు అబ్జెక్షన్ నాది, మీరు మాట్లాడుతున్నారు. సీఎం గారితో పనే లేదు. నేను చెప్తున్నా మళ్ళా నేను చెప్తున్నాను కదా, లైవ్ లోకి వెళ్ళిపోండి. శరణ్ గారు మాట్లాడుతున్నా. వినయ్ గారు మీతోటే మాట్లాడుతున్నా, సీఎం గారితో మాట్లాడట్లేదు. మీరు ఆగమని చెప్పారు, ఆగాను నేను. చెప్పండి, నాకే చెప్పండి. చెప్తున్నాను వినండి. మీ అబ్జెక్షన్ మీ ఛానల్ ద్వారా ఆయన లోగో అలా కనపడటం అవునా? అవన్నీ కాదండి. పోయిన వారం ఎలా వచ్చారు చెప్పండి ముందు నాకు. ఇది వచ్చారు, ఒక్క నిమిషం. పోయిన వారం ఎలా వచ్చారు సమాధానం. ఆయన వేరే మిషన్ నుంచి వచ్చారు. నెక్స్ట్ వింట ఈ ఒక్క సమాధానం చెప్పండి. వేరే మిషన్ నుంచి వచ్చారు, ఇప్పుడు ఆయన ఓన్ మెషిన్ నుంచి ఓన్ ఐడితో వస్తున్నారు. కాబట్టి ఒక్క నిమిషం సరే, పోయిన వారం ఎలా వచ్చారు? వేరే మిషన్ నుంచి వచ్చారు, వేరే ఇంట్లో ఉన్నారు ఆయన. అప్పుడు అక్కడి నుంచి అది ఎంతసేపు అండి? ఇబ్బంది గురించి కాదు, మీరు అబ్జెక్షన్ చెప్పారు. కిరణ్ గారు నేను నన్ను మాట్లాడినవ్వండి సార్, నా పాయింట్ చెప్పనివ్వండి. కోఆపరేట్ చేయండి. ఒక్క నిమిషం, ఎవరో ఒకరితో మాట్లాడారు. సీఎం గారు పర్వాలేదు, ఒక్క నిమిషం మాట వినండి. కూడా డ్రాప్ చేస్తున్నాను నేను. మీరిద్దరే ఉంటారు, మీరిద్దరే మాట్లాడండి సరిపోతుంది. అప్పుడు ఒక్క సెకండ్ వినండి, ఒకసారి నా మాట వినండి. మీరు ఛానల్లో ఇవాళ లైవ్ పెట్టద్దండి, ఇవాళ ఇది ఉంది, మీరు రండి అని చెప్పి పిలిచాను. ఓకే, ఆయన మంచిది. వినయ్ గారు మధ్యలో రావద్దు, మీతోటే మాట్లాడద్దు, మధ్యలో మాట్లాడద్దు. మీరు ఆయన వచ్చారు. ఓకే, మన ఛానల్స్ లో పెట్టుకోవచ్చా అండి అని అడిగారు. నేను కనుక్కొని చెప్తానండి అన్నా. సీఎం గారిని అడిగాను, వద్దు అన్నారు. అదేంటండి, మన ఛానల్లో ప్రోగ్రామ్స్ మానుకుని కూడా మరీ చేస్తున్నాం కదా, కనీసం మీకు అర్థం లేదంటే చివరిలో చెప్తారంటండి, ఆగండి అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. ఓకే, ఏమండి అది గైడ్ లైన్స్ లో ఫస్ట్ మాట్లాడుకున్నాను. అట్లా కాదండి, మీరు చాలా వినయంగా నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను, కానీ మీరు నన్ను బుల్డోజ్ చేస్తున్నారని మాట్లాడమన్నారు. మధ్యలో వస్తారు మీరు. 2 వారాలు గైడ్ లైన్స్ లో మాట్లాడారు కదా, ఇది వేరే ఛానల్ ఇవ్వబడదని. మళ్ళీ మీరు ఎందుకు తెస్తున్నారు తెర మీదకి దాన్ని తెలివిగా? ఫస్ట్ రోజు నేను అబ్జెక్షన్ చెప్పాక మీరు తీసారు అది. అయినా మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు వస్తున్నారు కదా, అంటే మీరు అవసరం లేదండి. కిరణ్ గారు మీరు చాలా పద్ధతిగా తెలివిగా, నేను మొన్న కూడా అడిగా అసలేష్ అది అంటే నాకేం తెలియదండి, నేను బూతులు మాట్లాడి అన్నారు. ఆ బూతుల దగ్గరికి వెళ్ళి నేను మంత్రాలు చదివారు. నో ఇష్యూస్, నో ప్రాబ్లం. కానీ మేము ధైర్యవంతులండి, మాట్లాడతాం, ఇంకో పేరు పెట్టుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. దయచేసి సీఎం గారు తర్వాత వస్తారండి ఈ విషయంలో.
నేనే చెప్తున్నాను అబ్జెక్షన్, వారు పృథ్వీరాజ్ అని పేరు పెట్టుకుని రమ్మనండి. ఇంకా కింద ట్యాగ్ లైన్స్ కూడా అవసరంలా, ది కాపరి మినిస్ట్రీస్, ది కాపరి కూడా అవసరంలా, అది వారి ఛానల్. మీరు అన్నట్టు వారి ఛానల్లో వారి పేరు పెట్టుకుని వారి ఐడెంటిటీ అది అవ్వచ్చు. బయట మాత్రం ఆయన పృథ్వీరాజ్ అని తెలుసు. నిన్న పోయినసారి కూడా పృథ్వీరాజ్ అనే వచ్చారు. అలాగే రమ్మనండి. అలా కాకపోతే నేను వెనకాలే ఉంటాను, మీరు రూరు మాట్లాడుకోండి. కాపర్ గారు వెనకాల ఉంటారు. థ్యాంక్ యూ అండి. నో మోర్ డిస్కషన్. మీ ఇద్దరు మ్యూట్ చేస్తున్నాను. ఓకే కిరణ్ గారు ప్లీజ్ కోఆపరేట్. ఈ లైవ్ అయిపోయిన తర్వాత మాట్లాడదామండి నెక్స్ట్ లైవ్ గురించి. ఒక్కసారి కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఆల్రెడీ కాదండి, ఒక్క నిమిషం ప్లీజ్. సీఎం గారు ప్లీజ్, అదే నేను కూడా ప్లీజ్ అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక్క నిమిషం ఆలోచించండి. కంట్రోల్స్ అన్ని వస్తున్నారు బయటికి. వినయ్ గారు మీరు దయచేసి బయట ఉండండి. చెప్పండి కిరణ్ గారు, జస్ట్ 1 minute చెప్పండి. నేనేమంటున్నానంటే, మీకు ఆయన లోగో మీ ఛానల్ ద్వారా బయట వాళ్ళకి కనపడటం అభ్యంతరం, అవునా కాదు? వదిలేయండి, ఇంకా అది దాని గురించి రీజనబుల్ గా మాట్లాడండి. మీరు రీజనబుల్ గా కిరణ్ గారు మీరు ఎందుకు అసలు మీరు నాతో కదా మాట్లాడాలి, సీఎం గారిని ఎందుకు లాగుతున్నారు ఇందులో? నేను చెప్తున్నా కదా, మీరు తెలివిగా ఆయన లాగుతున్నారు. నేను అవుట్ రైట్ గా సీఎం గారు నో మోర్ డిస్కషన్స్ అండి, మీరు ఎంటర్టైన్ చేయకండి. నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను. కాపర్ గారు అవసరం లేదు. మీరు ఒక పాయింట్ చెప్పండి పోనీ. నేను ఒక్కనే మాట్లాడుతున్నారు, మీరు ఒక్కనే మాట్లాడుకోండి అనిల్ గారితో. సీఎం గారు యూ ప్లీజ్ స్టార్ట్. మీరు శరణ్ గారికి మధ్యలో గైడ్ లైన్స్ చెప్పండి. డన్. నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నో మోర్ డిస్కషన్స్. లైవ్ స్టార్ట్ చేస్తున్నాను.